ఇవాళ పంజాబ్‌కి, మన ఎస్ఆర్‌హెచ్‌కి మ్యాచ్ ఉందండి. సో, దాదాపు ఇదేంటి 17వ మ్యాచ్. విన్ ప్రాబబిలిటీ కూడా కింగ్స్ 11కే ఎక్కువ ఇచ్చారు. సన్‌రైజర్స్‌కి 45% ఇచ్చారు. ఎస్ఆర్‌హెచ్ అంతేమీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయట్లేదు. టేబుల్‌లో ఏ ప్లేస్‌లో ఉన్నారు ఎస్ఆర్‌హెచ్ అంటే 6వ ప్లేస్‌లో ఉంది టేబుల్‌లో మనం. పంజాబ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. పంజాబ్ 3 ఆడితే 2 గెలిచింది. ఆ ఒకటి కూడా ఏదో వర్షం పడి రద్దయినట్టుంది. మనం చూస్తే 3 ఆడితే ఒకటే గెలిచాం మనం. మన ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి అంత అద్భుతంగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బ్యాటింగ్ బాగున్నప్పటికీ కూడా బౌలింగ్ అసలు చాలా 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 దారుణంగా ఉంది మనకి టీంలో. ఇప్పుడు ఇక్కడ వరకు అద్భుతమైన బౌలర్ కనపడుతున్నారు మనకి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తర్వాత హెన్రిచ్ క్లాసెన్, హెడ్ నితీష్ కుమార్ రెడ్డి, మన అంకిత్ వర్మ కూడా అద్భుతంగా ఆడాడు. లివింగ్స్టోన్, చాలామంది అద్భుతమైన బ్యాట్స్మెన్లు కనపడుతున్నారు. కానీ మనకి టీంలో ఒక్కళ్ళు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్ లేకపోవటం మనకి అత్యంత దారుణమైన అంశం. హర్షల్ పటేల్ అంత పెద్ద పర్ఫామ్ చేస్తున్నాడు కానీ ఓకే, సూపర్ బౌలర్ ఏం కదా హర్షల్ పటేల్. దీంట్లో అద్భుతంగా బౌలింగ్ చేసి డెత్ ఓవర్స్లో డిఫెండ్ చేయగలుగుతాడు అన్న బౌలర్ ఏం కనపడట్లేదు ఈ టీంలో ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఇవాళ కూడా మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 ఎప్పటి నుంచో అంటున్నారు కదా, 300 300 300 300 అని చెప్పి. సో అట్లా ఏదన్నా 300 కొడితే తప్పించి 300 పైచిలుకు రన్స్, అదే 300 250 260 70 కొడితే తప్ప పంజాబ్ని కట్టడి చేయడం కష్టమే. పంజాబ్ విపరీతమైన ఫామ్లో ఉంది టీము. అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ హయ్యర్ టచ్లోకి వచ్చాడు. తర్వాత అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. ఇక్కడ బ్యాటింగ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఫామ్లో ఉంది పంజాబ్. మనం బ్యాటింగ్ పరంగా మనం మంచి ఫామ్లో ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ లేకపోవడం ఎస్ఆర్హెచ్కి వీక్. మరి ఈ మ్యాచ్లో ఉన్న మన బౌలర్లే అసలు మన బౌలర్ అనడానికి తప్పు లేదండి పాపం. టీం సెలక్షన్ అలా జరిగింది. అలాంటి టీంని కొందాం కావ్యమ్మ. బౌలర్స్ లేకుండా మొత్తం 10 మంది బ్యాట్స్మెన్లే ఉంటే ఎవరు బౌలింగ్ వేస్తారు? సో ఈ మ్యాచ్ కూడా మనం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తే పోద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తే అప్పుడు ఆ స్కోర్ని చూసి కొంత చేజ్ చేయడానికి ఆ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని మాత్రం వాళ్ళని కట్టడి చేయడం మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్లకి ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు.